హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్, freshers.hiring.com సంయుక్తంగా మనము ఎస్ఆర్ఎం సంబంధించినటువంటి డిఫరెంట్ సిరీస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఆర్ఎం సోనీపత్లో మెజారిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఐబిఎం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఏఎంఎల్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, బ్లాక్ చైన్ అండ్ ఐఓటీ కానివ్వండి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ఐబిఎం వారు నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఐబిఎం ఏంది? ఐబిఎం అమెరికా యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఐబిఎం అకాడమిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని పెట్టి ఒక 41 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్లో, భారతదేశంలో 4400 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే కేవలం 41 ఇన్స్టిట్యూషన్స్లో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. ఇది చాలా ప్రీమియం ప్రోగ్రామ్. ఎందుకు ఏంటి అనేది మనం కానీ చూసినప్పుడు, దీంట్లో అసలు ఐబిఎం అకాడమిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంది, ఈ ప్రోగ్రాంలో మీరు చదువుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, ఫస్ట్ మనం అసలు ఇదేంటి అనేది మనం చూసినప్పుడు, యూనివర్సిటీ వారు, యూనివర్సిటీ లీడర్షిప్, ఫ్యాకల్టీ, అదర్ స్టాఫ్ మెంబర్స్, ఐబిఎంలో ఉన్నటువంటి స్కిల్డ్ పీపుల్, వీళ్ళందరూ కలిసి కూడా స్టూడెంట్ని రెడీ చేస్తారు. ఏం రెడీ చేస్తారు? ఫ్యూచర్ రెడీ చేస్తారు. డియర్ ఫ్యూచర్, ఐఎమ్ రెడీ అని మీరు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అన్నట్టు. సో మనం ఈ ఐబిఎం అకాడమిక్ పార్ట్నర్షిప్ ఉన్నటువంటి ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఈ 41 యూనివర్సిటీ అయితే స్టూడెంట్స్కి అసలు ఏం బెనిఫిట్ వస్తుందనేది మనం చూద్దాం. మనం డియర్ ఫ్యూచర్, ఐఎమ్ రెడీ అని మీరు చెప్పుకోవాలన్నట్లయితే స్టూడెంట్స్కి ఐబిఎం ప్రోగ్రాంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్నాలజీ బేస్డ్, టోటల్లీ వెండర్ అగోస్టిక్ అప్రోచ్ ఇన్ కరికులం. వెండర్ అగోస్టిక్ కరికులం అంటే ఏదైతే ఎంప్లాయర్ ఉంటాడో వానికి ఏదైతే సిలబస్ అవసరమో మనం అది చెప్పడం అనేది జరుగుతుంది. పీబీఎల్ అంటారు, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. మగ్గప్ లేదు, పాత చెత్త చెదారం ఏది లేదు. ఏదైతే మీరు పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చేసరికి అవసరమైనటువంటి ఉందో అది కూడా థీరీ మొత్తాన్ని, అనవసరమైన చెత్తనంతా తీసి పడేసి ఓన్లీ వెండర్కి ఏదైతే అవసరమో, అంటే కంపెనీకి ఏదైతే అవసరమో వాటిని ప్రాజెక్ట్స్ రూపంలో మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిజిటల్ బ్యాడ్జ్ ఫర్ స్టూడెంట్ ఫ్రమ్ ఐబిఎం. మీరు ఐబిఎం ప్రోగ్రాంలో చదివినటువంటి స్టూడెంట్స్ అనేటువంటి బ్యాడ్జ్. సో మీరు ఎస్ఆర్ఎం సోనీపత్లో చదివినందువల్ల మీకు ఎస్ఆర్ఎం అనేటువంటి ఒక ట్యాగ్తో పాటు ఐబిఎం స్టూడెంట్స్ అనేటువంటి మరొక ట్యాగ్ కూడా మీకు వస్తుంది. దీనికి ఐబిఎం వాళ్ళు మనకు మెంటర్స్ పంపిస్తారు, అవైలబిలిటీ ఆఫ్ మెంటర్స్. ఇండస్ట్రీ అప్డేట్స్ అనేవి మీకు ఏ రోజుకి ఆ రోజు కొత్త టెక్నాలజీ వచ్చింది, దాని అవసరం ఉందన్నట్లయితే ఇమీడియట్గా మీకు వాళ్ళు ఐబిఎం పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు మెంటర్స్ని పంపిస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఫ్యూచర్ రెడీ చేస్తారు. లెర్నింగ్ త్రూ కొలాబరేషన్ అండ్ కాంపిటీషన్ ఆన్ ఐబిఎం ఐసిఈ డేస్. ఇప్పుడు వీళ్ళు ఒక మనకు పోర్టల్ ఇస్తారండి ఐబిఎం వాళ్ళు. దీంట్లో మీరు నిష్ టెక్నాలజీస్ మీద మీరు కాంపిటీషన్స్ను పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రాజెక్ట్స్ని చేసుకోవచ్చు, కొలాబరేషన్స్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఐబిఎం ఐసి అనే దాని ద్వారా మీకు ఇదంతా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇన్ డెప్త్ అండ్ అప్లైడ్ కోర్స్వేర్ ఎక్స్క్లూసివ్లీ అవైలబుల్ టు ఐబిఎం స్టూడెంట్స్. సో ఈ కోర్స్వేర్ అంతా కూడా ఐబిఎం వాళ్ళు ఎప్పటికప్పుడు డిజైన్ చేసి మన ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం అందిస్తూ ఉన్నారు. వైబ్రాంట్ కాంకరెన్సీ ఆఫ్ కోర్స్వేర్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, నేను ఎన్నో సందర్భాల్లో చెప్తుంటాను. వైబ్రాంట్ కాంకరెన్సీ అంటే ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో జరిగేటువంటి మార్పుల అనుగుణంగా మన కరికులంని వీళ్ళు ధనాధన్ చేంజ్ చేసి పడేస్తారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ డిస్కషన్ ఫోరమ్స్ ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో అప్పుడు మనకు దొరుకుతుంది. అంతేకాకుండా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఈ విజిట్స్ అండ్ ఇంటరాక్షన్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఈకో సిస్టమ్ ప్లాట్ఫామ్. సో ఇదంతా కూడా ఒక లేయర్స్ మాదిరిగా ఒక అంటే ఈకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్, ఇంట్రా యూనివర్సిటీ, నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ అండ్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ కాంపిటీషన్స్ అనేవి వీళ్ళు నేర్పుతారు. విత్ ఇన్ ద యూనివర్సిటీ వీళ్ళు కాంపిటీషన్ పెడతారు. నేషనల్లో ఉన్నటువంటి డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి విద్యార్థుల మధ్యలో కాంపిటీషన్స్ పెడతారు వీళ్ళ పోర్టల్ ద్వారా. ఇంటర్నేషనల్ నాలెడ్జ్ కాంపిటీషన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య కూడా మీకు కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇంకా దీని 8 సెమిస్టర్స్లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది మనం చెప్తాం. ఇంకోటి ఏముంటుందంటే వీళ్ళు ఇది ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టు నాలెడ్జ్ టు విజ్డమ్ టు ఎక్స్పర్టైజ్ టు ఫ్యూచర్ రెడీ ప్రాక్టీషనర్
వీళ్ళు ఎటువంటి పందాన్ని అనుసరిస్తారు? డీప్ స్కిల్లింగ్ మోడల్ అంటారు దీన్ని. ఈ డీప్ స్కిల్లింగ్ మోడల్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దీన్ని. ఈ డీప్ స్కిల్లింగ్ మోడల్ అంటే ఏందో మీరు చూడండి. కేస్ స్టడీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏదన్నా ఒక విషయాన్ని తీసుకోవాలి, దాన్ని స్టడీ చేయాలి, దాని మీద మనం కాంపిటీషన్ చేసుకోవాలి, దాన్నే ప్రాజెక్ట్గా రెడీ చేసుకోవాలి. సెకండరీ రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్, పోస్టర్ కాంపిటీషన్. ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్, పీబీఎల్, దానికి సంబంధించినటువంటి హ్యాకథాన్. ఇండస్ట్రీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాంపిటీషన్స్ అనేవి జరుగుతాయి. లైవ్ ఇండస్ట్రీ ఆర్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. వర్క్ బేస్డ్ లెర్నింగ్, ఇంటర్న్షిప్స్ అనేవి కూడా ఉంటాయి. మీరు ఈ రకంగా రెడీ అయినప్పుడు యూ కెన్ గో ఫర్ ప్లేస్మెంట్ ఆర్ యూ కెన్ స్టార్ట్ ఏ స్టార్టప్ ఆర్ రీసెర్చ్ వైపుకి వెళ్ళొచ్చు, లేదా హైయర్ స్టడీస్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం సెమిస్టర్స్ వారీగా దీన్ని ఎలా నేర్పిస్తారు అనేది చెప్తాను. సో మీరు చూసినట్లయితే సెమిస్టర్ 1లో మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇందులో నేర్పించడం జరుగుతుంది. సో సెమిస్టర్ 1 ఏముంటుందండి? పైథాన్ ప్రోగ్రామింగ్, కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పిస్తారు. సెమిస్టర్ 2లో ఇంట్రడక్షన్ టు ఏఎంఎల్ అనేది ఉంటుంది. దీంతోపాటు డిజైన్ థింకింగ్ అనేది కూడా నేర్పిస్తారు. సెమిస్టర్ 3లో మిషన్ లెర్నింగ్ అనేది నేర్పిస్తారు. సెమిస్టర్ 4లో అప్లికేషన్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఇన్ ఇండస్ట్రీస్. 3 సెమిస్టర్స్ అయిపోయినాయండి ఇప్పుడు మనకి. 3 సెమిస్టర్స్లో ఏఎంఎల్ ఇంట్రడక్షన్ చెప్పారు, పైథాన్ ప్రోగ్రామింగ్, కాంపిటేషన్ స్కిల్స్, డీప్ థింకింగ్ నేర్పించింది. మిషన్ లెర్నింగ్ నేర్పించిన తర్వాత మిషన్ లెర్నింగ్ యొక్క ఇంప్లిమెంటేషన్తో మనం ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది చేస్తాం. దీన్ని సీడ్ ప్రాజెక్ట్ అని కూడా అంటాం. సెమిస్టర్ 5లో డీప్ లెర్నింగ్ మీద ఒక ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. లెవెల్ 2, ఇట్స్ ఏ కంటిన్యూడ్ ప్రాజెక్ట్. కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అండ్ ఎన్ఎల్పి మీద సెమిస్టర్ 6లో ప్రాజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ లెవెల్ 3. సెమిస్టర్ 7లో ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ అసెంబ్లీ డిటెక్షన్, ప్రాజెక్ట్ లెవెల్ 4 కంటిన్యూడ్. సెమిస్టర్ 8లో డెవలపింగ్ ఎంవిపి. దీనికి ఎంప్లాయర్గా వెళ్ళే వాళ్ళకేమో డెవలపింగ్ ఎంవిపి అనేది నేర్పిస్తారు. మీరు ఎంప్లాయీగా ప్లేస్మెంట్ కోసం చూస్తేనేమో ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ ఇప్పిస్తారు. మీరు హైయర్ స్టడీస్కి లేకపోతే రీసెర్చ్ స్కాలర్కి వెళ్తేనేమో రీసెర్చ్ ఇంటర్న్షిప్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఎంటర్ప్రీనర్షిప్కి పోవాలన్నా దీనికి పోవాలనుకున్నప్పుడు ఇంట్రడక్షన్ టు ఎంటర్ప్రీనర్షిప్ ఫస్ట్ సెమిస్టర్లో నేర్పిస్తారు. ఇంట్రడక్షన్ టు బ్యాంకింగ్, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అండ్ వెరిఫికేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్ మెథడ్స్. సెమిస్టర్ 4లో బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్, బిజినెస్ ఫండమెంటల్స్, ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్. ఇది సెమిస్టర్ 4లో నేర్పిస్తారు. ఎవరైతే ఎంటర్ప్రీనర్షిప్ వెళ్ళదలుచుకుంటారో వాళ్ళకి ఇది సపరేట్గా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. బ్యాంకింగ్ అండ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, ఇది సెమిస్టర్ 5 అండి. కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ పేటెంట్స్. సెమిస్టర్ 6లో పేమెంట్ టెక్నాలజీస్, రిసోర్సెస్ అండ్ సపోర్ట్, సైంటిఫిక్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్. సెమిస్టర్ 7లో డెవలపింగ్ యువర్ బిజినెస్ ఐడియా, రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఆర్ క్యాప్స్టన్ ప్రాజెక్ట్. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, వీళ్ళు క్యాప్స్టన్ ప్రాజెక్ట్ కూడా ఈ ఐబిఎం ప్రోగ్రాంలో చేయించడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ టు ఎంటర్ప్రీనర్షిప్ ఫస్ట్ సెమిస్టర్లో నేర్పిస్తారు. ఇంట్రడక్షన్ టు బ్యాంకింగ్, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అండ్ వెరిఫికేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్ మెథడ్స్. సెమిస్టర్ 4లో బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్, బిజినెస్ ఫండమెంటల్స్, ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్. ఇది సెమిస్టర్ 4లో నేర్పిస్తారు. ఎవరైతే ఎంటర్ప్రీనర్షిప్ వెళ్ళదలుచుకుంటారో వాళ్ళకి ఇది సపరేట్గా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. బ్యాంకింగ్ అండ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, ఇది సెమిస్టర్ 5 అండి. కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ పేటెంట్స్. సెమిస్టర్ 6లో పేమెంట్ టెక్నాలజీస్, రిసోర్సెస్ అండ్ సపోర్ట్, సైంటిఫిక్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్. సెమిస్టర్ 7లో డెవలపింగ్ యువర్ బిజినెస్ ఐడియా, రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఆర్ క్యాప్స్టన్ ప్రాజెక్ట్. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, వీళ్ళు క్యాప్స్టన్ ప్రాజెక్ట్ కూడా ఈ ఐబిఎం ప్రోగ్రాంలో చేయించడం జరుగుతుంది. సో ఈ మొత్తం ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఐబిఎం ఐసీఈ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ ఫర్ డీప్ టెక్ స్కిల్స్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు, కరికులం మీద వర్క్షాప్ పెడతారండి. అంటే ఏం చెప్పబోతున్నారో ఆ వర్క్షాప్ పెడతారనమాట. డెలివరీ మోడల్ గురించి చెప్తున్నాను నేను. టీచ్ ద ట్రైనర్, ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో అక్కడ ఫ్యాకల్టీకి అందరూ కూడా వీళ్ళు ట్రైన్ చేస్తారు. అండ్ మోడల్ 3 స్టెప్ 3లో వెబినార్సు, సెమినార్సు, ఇండస్ట్రీ గెస్ట్ లెక్చర్స్ అనేవి పెడతారు. కంటెంట్ డెలివరీ కోసం ఫిజికల్ బుక్స్ అనేది పిల్లలకు అందజేస్తారు. కంటెంట్ డెలివరీ కోసం ఆన్లైన్ పోర్టల్ అనేది కూడా మనకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది.
నాన్ అకాడమిక్ డెలివరీ అంటే స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్ ఎగ్జైట్మెంట్ గురుకుల్స్ నాన్ అకాడమిక్ డెలివరీ ద్వారా ఈ మొత్తం 7 విధానాల్లో IBM ICE ఇండస్ట్రీ డెలివరీ లైక్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో ఇన్ని అద్భుతాలు కలిగినటువంటి IBM అకాడమిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మనం ఇప్పుడు చేయబోతున్నటువంటి IBM సోనీపత్లో దాదాపు 4 to 5 ప్రోగ్రామ్స్ 4 ప్రోగ్రామ్స్ ఇక్కడ IBMతో అసోసియేట్ అయినటువంటి ప్రోగ్రామ్స్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకని నేను ఎప్పుడు మీరు గమనించినట్టయితే 350 వీడియోస్లో ఒక యూనివర్సిటీ మీద ఒక విషయం మీద ఇన్ని వీడియోస్ ఎప్పుడు చేయను. సబ్జెక్ట్ ఉంది, కంటెంట్ ఉంది, మన పిల్లలకి అందిద్దాం. IBM యొక్క ఫ్లాగ్షిప్, SRM యొక్క ఫ్లాగ్షిప్, ఢిల్లీ NCR యొక్క క్రెడిబిలిటీ, లాంగ్వేజెస్ వస్తాయి, ఇంగ్లీష్ హిందీ వస్తుంది, చాలా తక్కువ రేట్లో ఉంది. 5వది వచ్చేసి మెరిటోరియస్ స్టూడెంట్స్కి వీళ్ళు బీభత్సమైనటువంటి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. IBM ప్రోగ్రామ్కి స్కాలర్షిప్ అసలు మామూలుగానే స్కాలర్షిప్ ఇచ్చే కాలేజీలు లేవు. అందులో IBM ప్రోగ్రామ్ ఉండి వీళ్ళు స్కాలర్షిప్ ప్రోగ్రాంలో రావడం అన్నది మన పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టం ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుతారో. సో మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్.